వెల్కమ్ టు స్వస్థ ఆయుష్మాన్ చికిత్సాలయ. దిస్ ఇస్ డాక్టర్ కరిష్మా, న్యాచురోపతి ఫిజిషియన్. ఈ రోజు ఈ వీడియోలో హైడ్రోథెరపీ ప్యాక్స్ గురించి తెలుసుకుందాం. హైడ్రోథెరపీ ప్యాక్స్ అంటే ఏంటంటే డిఫరెంట్ టెంపరేచర్స్ ఉన్న వాటర్ తో, అంటే వేడి నీళ్ళలో కానివ్వండి, చల్ల నీళ్ళలో కానివ్వండి, ఒక కాటన్ క్లాత్ ని లేదా ఒక టర్కీ టవల్ ని ఈ వాటర్ లో డిప్ చేసి మనం ఎక్కడైతే ట్రీట్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నామో ఆ బాడీ పార్ట్ కి వ్రాప్ చేసి ఉంచుతాము. ఇప్పుడు నేను చెప్పే హైడ్రోథెరపీ ప్యాక్స్ వేరు, హైడ్రోథెరపీ బాత్స్ వేరు. హైడ్రోథెరపీ బాత్స్ లో బాడీని ఇమర్స్ చేసి ఉంచుతాము. ఈ ప్యాక్స్ లో అయితే కనుక ఈ క్లాత్ తో వ్రాప్ చేసి ఉంచుతాము. హైడ్రోథెరపీ ప్యాక్స్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాక్స్ అనేవి ఉన్నాయి. చెస్ట్ ప్యాక్ అని, కిడ్నీ ప్యాక్ అని, గ్యాస్ట్రో హెపాటిక్ ప్యాక్ అని, వెట్ కిడ్నీ ప్యాక్ అని, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాక్స్ అనేవి ఉంటాయి. మనం ఇచ్చే అప్లికేషన్స్ కూడా పేషెంట్ కండిషన్స్ బట్టి హాట్ ప్యాక్, కోల్డ్ ప్యాక్, లేకపోతే ఆల్టర్నేట్ హాట్ అండ్ కోల్డ్ ప్యాక్ అని డిసైడ్ చేస్తూ ఉంటాం. హైడ్రోథెరపీ ప్యాక్స్ తీసుకోవడం వల్ల మన బాడీలో ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి అంటే, ప్యాక్ అనేది మన బాడీకి డైరెక్ట్ కాంటాక్ట్ లో ఉంటుంది. సో అప్పుడు ఈ ప్యాక్ లో ఉన్న టెంపరేచర్, మన బాడీలో ఉన్న టెంపరేచర్ కండక్షన్ ద్వారా హీట్ అనేది ట్రాన్స్ఫర్ అయ్యి మన బాడీలో ఉన్న టెంపరేచర్ ని రెగ్యులేట్ చేస్తుంది. దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చిన్నప్పుడు మనకి ఫీవర్ వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉండేవాళ్ళు, ఒక కర్చీఫ్ ని వాటర్ లో ముంచి ఫోర్ హెడ్ మీద పెట్టేవారు. కొంతసేపటికి మన బాడీ టెంపరేచర్ అనేది తగ్గుతూ ఉండేది కదా. సో సేమ్ అలాగే ఈ ప్యాక్ కూడా మన బాడీలో ఉన్న టెంపరేచర్ ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. ఇంకా మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ కి, ఎంజైమ్స్ కి ఒక స్పెసిఫిక్ టెంపరేచర్ అంటూ కావాలి. ఆ ఆప్టిమల్ టెంపరేచర్ లోనే ఈ ఎంజైమ్ యాక్టివిటీ అనేది కరెక్ట్ గా ఉంటుంది. ఎప్పుడైతే ఈ టెంపరేచర్స్ అనేవి ఆల్టర్ అవుతూ ఉంటాయో ఎంజైమ్ ఫంక్షన్ కూడా ఆల్టర్ అయిపోతుంది. సో అలాంటి కండిషన్స్ కి మనం ఈ ప్యాక్స్ కనుక అప్లై చేస్తే ఈ ఎంజైమ్ యాక్టివిటీని ఎన్హాన్స్ చేయొచ్చు. హైడ్రోథెరపీ ప్యాక్స్ వల్ల పెయిన్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం హాట్ ప్యాక్ ఇచ్చినట్లయితే హాట్ ప్యాక్ లో ఉన్న హీట్నెస్ వల్ల మన స్కిన్ మీద ఉన్న థర్మో రిసెప్టార్స్ రిసీవ్ చేసుకొని పెయిన్ సిగ్నల్స్ ని బ్లాక్ చేస్తాయి. దీని వల్ల మనకి పెయిన్ అనేది తగ్గుతూ ఉంటుంది. అలాగే ఎక్కడైనా స్వెల్లింగ్స్ కానీ, ఇన్ఫ్లమేషన్స్ కానీ ఉన్నప్పుడు కోల్డ్ హైడ్రోథెరపీ ప్యాక్ ఇవ్వడం వల్ల బ్లడ్ వెసల్స్ అనేవి కన్స్ట్రిక్ట్ అయ్యి ఈ స్వెల్లింగ్, ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఏ కండిషన్స్ లో ఈ హైడ్రోథెరపీ ప్యాక్స్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తుంటాము అంటే, ఎవరికైతే పెయిన్స్ ఉన్నా, ఇన్ఫ్లమేషన్స్ ఉన్నా, డైజెస్టివ్ ఇష్యూస్ ఉన్నా, హైపర్ ఎసిడిటీ ఉన్న వాళ్ళకి, ఇండైజేషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, డయాబెటీస్ తో సఫర్ అవుతున్న వాళ్ళకి, ప్యాంక్రియాటైటిస్ ఉన్న వాళ్ళకి, కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి, ఆస్తమా ఉన్న వాళ్ళకి, ఇలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళందరికీ ఈ హైడ్రోథెరపీ ప్యాక్స్ అనేవి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. సో మనం ఈ హైడ్రోథెరపీ ప్యాక్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఏదైనా స్కిన్ మీద ఓపెన్ వూండ్స్ ఉన్నాయా లేదా, వాళ్ళు టెంపరేచర్ ని సెన్స్ చేయగలుగుతున్నారా లేదా అని చూసుకొని ఈ హైడ్రోథెరపీ ప్యాక్స్ అనేవి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. నేను మీకు చెప్పిన చెస్ట్ ప్యాక్, కిడ్నీ ప్యాక్, గ్యాస్ట్రో హెపాటిక్ ప్యాక్, ఇంకా వెట్ కిడ్నీ ప్యాక్ గురించి ఇన్ డీటెయిల్ వీడియోస్ అనేది నేను చేసి ఉంచాను. ఒకసారి మా ఆయుష్మాన్ యూట్యూబ్ ఛానల్లో దీన్ని మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ.